దేవుని యొక్క సువార్తలు, ఆ సువార్తలు కూడా 7:45 ప్రారంభమవుతాయి. అందుచేత ఎవరైనా సువార్త వినాలనుకున్నవారు త్వరగా ఈ స్థలానికి రండి. దేవుడు సువార్తను మానవులకి అప్పగించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని సువార్త మానవులకి అప్పగించబడింది. ఎందుకు అప్పగించబడింది? మానవులు దేవుడి చేత సృజింపబడిన వారిని మర్చిపోయారు. మానవుడిని దేవుడు సృజించాడన్న విషయాన్ని మానవుడు మర్చిపోయాడు. అంచేత దేవుడు మానవుడిగా వచ్చాడు, దేవుడు నరుడుగా వచ్చాడు. వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి కొంతమందిని ఏర్పరచుకున్నాడు. మానవుల్లో నుంచి తన జనముగా కొంత జనాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఈ జనము ద్వారా ఆ జనానికి సువార్త ప్రకటించడం మేలని దేవుడు ఆలోచించి, ఎందుకంటే దేవుడు నేరుగా వచ్చి మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోలేరు, ఆయన అగ్నిని సహించలేరు, ఆయన ప్రభావాన్ని తట్టుకోలేరు. అంచేత తగ్గించుకుని మానవుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చారు. అదే తగ్గింపులో మానవులకి సువార్త బాధ్యతను అప్పగించారు. ఈ రోజున ప్రపంచంలో సువార్థికులు అనబడిన వారు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన మానవులు ఉన్నారు. వీరు మానవులకి బోధించడానికి ఏర్పాటు చేయబడ్డారు. ఉదాహరణకు మా గ్రామాన్ని తీసుకుంటే, లేదా మా వీధిని తీసుకుంటే, మా వీధిలో ఎవరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించేవారుగా ఉండరు. అందుచేత దేవుడు అక్కడ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, జనములో నుండి ఒక జనమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పటం వలన మా వీధి వారు ఆలోచనలో పడతారు. దేవుని స్తోత్రం. ఇది దేవుని ఏర్పాటు. అలాగే దేవుడు ఇంకా ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని కదల్చడానికి ఏర్పాటు చేసుకున్నాడు. బంధు జనాన్ని కదల్చడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు ఒక అబ్బాయి యేసుప్రభుని తెలుసుకున్నాడు. ఆ పిల్లవాడు యేసుప్రభుని గ్రహించిన తర్వాత అతడు వాళ్ళ అమ్మని, నాన్నని, అక్కని, అన్నయ్యని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా యేసుప్రభు వైపు తిప్పగలిగాడు. దేవుడు అలాగే ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క వీధిలో, ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పాపము నుండి మానవ జాతిని తప్పించాలన్న ఉద్దేశంతో. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒక మతము అయితే గనక ఏదో ఒక చోట స్థిరపడిపోయి అక్కడే ఏదో కట్టుకుని అక్కడే ఉండిపోయేవారు. కానీ మీరు బాగా గమనించండి, ఏ చర్చ్ అయినా, ఏ పాస్టర్ అయినా, ఏ క్రైస్తవుడైనా, ఎవరైనా కూడా ఒక్కచోట కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ అందరూ నా దగ్గరికి రండి అన్నాడు అంటే అతడు బైబిల్ ప్రకారం ఏర్పాటు చేయబడిన సేవకుడు కాదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. మీరు బాగా గమనించాలి. నేను చెప్తాను రండి, అందరూ నేను కూర్చున్న కాడికి రండి అనేవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు కాదు. తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలని దేవుడు నాతో చెప్పినప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను. ఎలా వెళ్ళాలి వీధుల్లోనికి, రోడ్ల మీద ఎలా చెప్పాలి, నాకు ఎప్పుడు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎవరితోటి మాట్లాడలేదు అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, మోషేతో చెప్పినట్టు, వెళ్ళేది నువ్వు కాదు, ప్రకటించేది నువ్వు కాదు, నేను ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత
మీరు బాగా గమనించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొందరు దొంగలు, కొందరు మోసగాళ్ళు స్వస్థత శాలలు అని పెట్టారు. మిమ్మల్ని రమ్మంటారు నూనె బొడ్డులు పట్టుకుని. నూనె రాస్తాం మీకు, మీ రోగాలు తగ్గుతాయి, వ్యాధులు తగ్గుతాయి అని మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం అతడు సేవకుడు కాదు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎవరైనాను అనారోగ్యముగా ఉన్న ఎడల నీవు సంఘము పెద్దలను తీసుకుని వెళ్ళి వారింటికి వెళ్ళి ప్రార్థించి నూనె రాయుము, విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచుము. రోగి మందిరానికి కాదు, మందిరం రోగి దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా చూస్తుంటే చాలా మోసం కూడా క్రైస్తవ్యంలో జరుగుతుంది. మా సువార్త పేరేంటంటే సత్య సువార్త. ఎక్కడైనా సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అందుచేత సువార్త అనేది మీ ఇంటికి రావాలి. పూర్వం వ్యాపారాల పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు. మీరు చాలా మందికి తెలుసు, ఒక 20 సంవత్సరాల కిందట, 30 సంవత్సరాల కిందట షాపులకు వెళ్ళి మీరు వస్తువులు తెచ్చుకునేవారు. ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తువులు తెచ్చుకునేవారు. వ్యాపార పరిస్థితి మారింది. మీ ఇంటి దగ్గరికి వస్తువులు వస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ చాలా మార్పు వచ్చింది. అలాగే ప్రభు అన్నాడు, శిష్యులను పిలిచి మీరిద్దరిద్దరుగా గ్రామానికి ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆ ఇంటిలో వారిని పిలవండి, రక్షణ గురించి చెప్పండి, నరకం గురించి చెప్పండి, పరలోకం గురించి చెప్పండి. ఆ ఇంటి వారు వింటే లోపలికి వెళ్ళి ప్రార్థించండి, వినకపోతే అక్కడి నుంచి ముందుకు ఇంకో ఇంటికి సాగిపోండి. దేవుస్తూ ఇప్పుడు ఆలోచించండి. బైబిల్లో ఎక్కడ కూడా నేను ఒక చోట కూర్చున్నాను, నా దగ్గరికి రండి అనేది బైబిల్లో లేదు. ఆదివారం ఆరాధన చేసుకుంటాం సంఘంలో, మిగతా రోజులంతా మనం సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు ఇంకొక మాట కూడా ఏం చెప్పలేదు, వారానికి 2 రోజులు ప్రకటించండి, వారానికి 1 రోజు ప్రకటించండి అని చెప్పలేదు. మీరు జీవించి ఉన్నంత కాలం ప్రతిదినము సువార్త ప్రకటించమన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగ మనం బైబిల్ సత్యాలు గ్రహించలేక ఇది కూడా ఒక వ్యాపారంగా మార్చేసుకుని కొంతమంది ఒక దుకాణాల్లాగా పెట్టుకుని అక్కడ కూర్చుని అందరినీ రమ్మంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అందుచేత సత్యం ఏంటంటే దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. అలాగే జక్కయ్యతోటి దేవుడు ఏమన్నాడో తెలుసా? జక్కయ్య దేవుడి దగ్గరికి రాలేదు, జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చి అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఆదరించి, అది కూడా డబ్బుల కోసం వచ్చేవారిని కాకుండా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వచ్చేవారినే మీరు ఆహ్వానించాలి. కానుక కోసం వచ్చి వారం మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారిని కాదు మీరు ఆహ్వానించవలసింది. యథార్థంగా సువార్తను ప్రకటించే వారిని మాత్రమే మీరు ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం. ఇలాగా సత్యాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. సువార్తను ప్రకటించును, వాక్యమునే బోధించును. సువార్తను ప్రకటించును, వాక్యమునే బోధించును. సమయమైన అసమయమైన, సమయమైన అసమయమైన నా జీవిత కాలమంతా యేసుని వెంబడించును. నా జీవిత కాలమంతా యేసుని వెంబడించును. వెంబడించును. యేసునే
ఐశ్వర్యమైన పేదరికమైన ఐశ్వర్యమైన పేదరికమైన నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతుం. అంతటా మనము సువార్తని ఏది సువార్త అనేది కూడా తెలుసుకోవాలి. ఏది సువార్త అంటే బైబిల్లో చెప్తాడు, యేసు క్రీస్తుని కూర్చున్న వార్తే సువార్త. దేవుని స్తోత్రం. అంటే తెగుళ్ళు, రోగాలు, దెయ్యాలు, గొడవలు, ఆస్తులు, పెళ్ళిళ్ళు, ఇది కాదు సువార్త. సువార్త మారిపోయింది. ఏది సువార్త అంటే బైబిల్ ప్రకారం సువార్త వాక్యం ఒక్కటే, పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అనేది మాత్రమే సువార్త. అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అని మాత్రమే యేసు ప్రభు సువార్త ప్రకటించమన్నాడు. అలాగే మీరు ఇంటింటికి వెళ్ళి, వీధి వీధికి వెళ్ళి, గ్రామ గ్రామానికి వెళ్ళి, దేశమంతా తిరిగి పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అని చెప్పండి. సువార్త ప్రకటించిన తర్వాత, ఆ సువార్త అయిపోయిన తర్వాత వారి ఇంటిలో గనక దెయ్యములు ఉంటే, రోగములు ఉంటే వాటిని వెళ్ళగొట్టండి అన్నాడు. దేవుని అంటే మొదట సువార్త ప్రకటించండి. ఒకవేళ ఆ ఇంటిలో గనక ఎప్పటి నుంచో రోగములతో, ఎప్పటి నుంచే దెయ్యములతో పీడింపబడుతున్న వారు ఉంటే గనక మీరేం చేయండి అంటే ఆ ఇంటికి వెళ్ళండి. ఇల్లే ఉందనుకుందాం, ఇంటికి వెళ్ళండి. అమ్మా మారు మనసు పొందండి, అగ్ని నుంచి తప్పించబడండి, పాపము నుంచి తప్పించబడండి అని చెప్పిన తరువాత, వాళ్ళు అంగీకరించిన తర్వాత, వాళ్ళ దేవుడిని ఎరిగిన తర్వాత, అమ్మ మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? మీ ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా? మీ ఇంట్లో ఇడిపోయిన భార్యాభర్తలు ఉన్నారా? పెళ్లి కాని పిల్లలు ఉన్నారా? ఎప్పటి నుంచో రోగంతో పడి ఉన్న వారు ఉన్నారా అన్నప్పుడు, అవునండి మా ఇంట్లో ఇలా ఉన్నారన్నప్పుడు మీరు వెళ్ళి ఆ రోగములను స్వస్థపరచండి, ఆ దెయ్యాలను వెళ్ళగొట్టండి. ఇది కూడా ఫైనల్ గా దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా చెయ్యండి. మీరు ఏమి అడగొద్దామని, మీరు ఏమి అడగొద్దామని, కానుకలు అడగొద్దు, ఏమి అడగొద్దు, మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. నేను వారితో మాట్లాడినప్పుడు వారిస్తే మీరు తీసుకోండి, కానీ మీరు ఎప్పుడు ఎవరిని ఏమీ అడగొద్దు అన్నట్టు. దేవుని స్తోత్రం. ఇది సువార్త. ఇలాంటి సువార్తలన్నీ మారిపోయి అబద్ధాలు రాజ్యమేలుతూ, ధనాపేక్ష సహితులై ఒక్కొక్క చోట చిన్న చిన్నగా కట్టుకుని ఆ 10 మంది మీద ఆధారపడి బ్రతుకుతూ, వాళ్ళు ఎప్పుడు వస్తారా రారా అని గుమ్మాలంగా చూసుకుంటూ, వాళ్ళ కానుకల మీద, వాళ్ళ దశమ భాగముల మీద ఆధారపడి వాళ్ళతోటే ఎప్పుడు వాటిని చెప్పుకుంటూ ఉండే జీవితము యేసుక్రీస్తు పిలిచిన పిలుపు కాదు. దేవుని స్తోత్రం. అందుకే 15 సంవత్సరాల 4 మాసాలైంది నేను సువార్తను ప్రారంభించి. ఇది కంటిన్యూగా సువార్త. అందుకే మీరందరూ కూడా సత్యాన్ని గమనించాలి. ఈరోజు నేను ఇక్కడ మొదట సువార్త ప్రకటిస్తాను. తర్వాత మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, బాధలతో ఉన్నా, మీ అందరి కొరకు ఆఖరుని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ. ఇది ఒక పద్ధతి, యేసు ప్రభు నేర్పినటువంటి పద్ధతి. యోహాను ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చెను. నా వెనుక వచ్చుడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే మొదటివాడు ఆయనని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.
ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచింది. ఈ వాక్యాన్ని కొద్ది జాగ్రత్తగా మీరు చదివినప్పుడు మీకు అర్థం కాదు, కానీ మనం లోతుగా ఆలోచించినప్పుడు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే దేవుడు కనిపిస్తాడు, లోకము కనిపిస్తుంది, దేవుని కుమారుడు మనకు కనిపిస్తాడు. దేవుడు కనిపిస్తాడు, లోకము కనిపిస్తుంది, దేవుని కుమారుడు మనకు కనిపిస్తాడు. ఇక్కడ దేవుని కుమారుడు, దేవుడు, లోకము. లోకము అంటే లోకములో ఉండేటటువంటి మనుష్యులు. లోకములో ఉండేటటువంటి మనుష్యులు ఎవరు, ఈ మనుష్యులు ఎవరు అని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మాట్లాడకూడదు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఈ మనిషి ఎవరు, ఈ మనిషి ఎవరు, ఈ మనిషి ఎవరు? అందరూ దేవుని స్తోత్రం. ఈ మనిషి ఎవరంటే తనను సృష్టించిన దేవుణ్ణి ఎరుగని వారు. తనను ఎవరైతే సృష్టించారో ఆ దేవుణ్ణి ఎరుగని. దేవుని స్తోత్రం. మీకు బాగా అర్థం కావాలి ప్రతి మాట కూడా. 40 సంవత్సరాలు నేను దేవుడు ఉన్నాడు అనుకున్నాను, కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఉన్నాడు అనుకున్నాను కానీ ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు. ఈ రోజున ప్రపంచంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు కానీ దేవుడు ఎవరో తెలియదు. ఇప్పుడు మరి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎవరని చెప్తుంది బైబిల్? దేవుడు ఎవరని చెప్తుంది? ఈ లోకాన్ని సృష్టించిన వాడు దేవుడు అని చెప్తుంది, నిన్ను చేసిన వాడు దేవుడు అని చెప్తుంది, నీలో ఊపిరి ఊదిన వాడు దేవుడు అని చెప్తుంది. ఎవరో దేవుడు? ఆ దేవుడట ప్రపంచంలో యేసు క్రీస్తు అనే మహోన్నతుడు ఈ లోకానికి వచ్చే వరకు, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు దేవుడు ఎవరో మానవునికి తెలియదు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునున్న రొమ్మునున్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు దేవుణ్ణి బయలుపరచెను. అంటే యేసుక్రీస్తు వచ్చి దేవుడు అంటే ఎవరో చెప్పే వరకు దేవుడు ఎవరో తెలియదు. నాకు 40 సంవత్సరాలు యేసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చే వరకు నాకు దేవుడు ఎవరో తెలియదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుచేత సువార్త ద్వారా మొట్టమొదట తెలియజేయవలసిన విషయం ఏంటంటే, నీకు దేవుడు ఎవరు అనుకుంటున్నావు? దేవుడు బైబిల్ చెప్తుంది. చాలా బాగా చెప్పాడు. దేవుడు ఎవరు అనేది బైబిల్లో చెప్పినట్టు ఇంకెక్కడ చెప్పలేదు. దేవుడు ఎవరో తెలుసా? బైబిల్లో అద్వితీయమైనటువంటి ఆ మహా గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఎవరు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. దేవుడి గురించి ఎంత చక్కగా చెప్పాడంటే చాలా అద్భుతంగా ఆయన చెప్పారు. దేవుడు ఎవరు చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనం నుంచి కొంచెం జాగ్రత్తగా చదవాలి, అప్పుడు అర్థమవుతుంది మీకు. అపోస్తల 17:23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదవనున్నట్టు మనుషుల చేతులలో సేవింపబడిన వాడు కాడు. దేవుని స్తోత్రం. ఇంకా చాలా ఉంది, కానీ దేవుడు ఎవరు అని పౌలు చెప్తున్నాడే. ఒక పట్టణానికి వెళ్ళాడు ఆయన. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు చాలా గుళ్ళు ఉన్నాయి. ఆ పట్టణం నిండా తొణక అనుకోండి, చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక గుళ్ళో ఒక బొమ్మ ఉంది, ఒక పేరు ఉంది. కానీ
అన్ని గుళ్ళు అయిపోయిన తర్వాత ఒక గుడి ఉంది, ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంది గుడి. ఖాళీగా ఉన్న గుళ్ళో ఒక బోర్డు రాసి పెట్టారు. అదేంటంటే, ఇంతమందికి దేవుళ్ళు దేవతలు అంటున్నాం కానీ వీళ్ళందరినీ మించిన దేవుడు ఎవరైనా ఒక ఆయన ఉన్నాడని, ఎందుకైనా మంచిదని ఆయనకు కూడా ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఏం పెట్టారు బోర్డు? తెలియని దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు చాలా మంచి పని చేశారు. అందరికీ పేరు నెట్టుకుంటారు, దేవతలు దేవుళ్ళు, దేవతలు దేవుళ్ళు అని పేరు నెట్టుకుంటూ వెళ్ళారు. కానీ చివరి ఒక గుడి కట్టారు. ఆ గుడిలో తెలియని దేవుడు అన్నారు. ఆ తెలియని నేను తెలియజేయడానికి నేను వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఇంతకీ దేవుడు ఎవరట? భూమిని ఆకాశమును అందరి సమస్తమును చేసిన దేవుడు, మనుషులకు జీవమును ఊపిరి ఇచ్చిన దేవుడు. దేవుడు ఎవరు అంటే, ఈ రాత్రి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం దేవుడు ఎవరంటే, ఆకాశమును భూమిని చేసినవాడు, నిన్ను నన్ను చేసినవాడు. నువ్వు నేను చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవుని స్తోత్రం. చెప్పు, నిన్ను చేసిన వాడిని నువ్వెలా చేస్తావు? నీకు ఆకారం ఇచ్చిన వాడికి ఆకారం నువ్వు ఎలాగిస్తావు? నిన్ను చేసిన దేవుణ్ణి ఆరాధించడం మానేసి నువ్వు చేసిన దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నావు నువ్వు? ఆయన ఆకాశం మేఘములతో కప్పెను, మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సత్యము ఆయనే నియమించెను, నక్షత్రముల వాటి కన్ని పేరు దేవునికి స్తోత్రము. మనమందరము స్తుతి జగమిన వారిని బాగు చేయువాడని, జగమిన వారిని వాని గాయములను తనకేదో కొదువైనట్లు మనుషుల చేత ఏదో కావాలని కోరుకునేవాడు దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నీకు గాలి, నీరు, ఆహారం, వస్త్రము అన్ని దయచేస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏమి ఇస్తున్నావు? నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలవు? ఆయన వర్షం కురిపించకపోతే నీ నీ పరిస్థితి ఏంటి? ఆయన నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఏమవుతావు? కొంతసేపు గాలి ఆగిపోతే నువ్వేమవుతావు? సూర్య చంద్ర నక్షత్రాదులు కొంతసేపు లేకపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది? అన్నిటినీ చేసినటువంటి దేవుడికి కొదువయ్యేముంది? ఆయనకు కొదువయ్యేముంది? అందుకే దేవుడు అంటాడు ఒక చోట,
ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకు ఎలాంటి ఆలయాన్ని కట్టగలరు? ఎంత ఆలయాన్ని మీరు కట్టగలరు? మీరు ఏం చేయగలరు నాకు? అందుచేత నాకు కావలసింది ఒక్కటే. అదేంటో తెలుసా? నీ హృదయములో స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయాన్ని నాకు ఇవ్వమయ్యా. ఏమిస్తాను? నాకు ఏమి ఇవ్వగలవు? దావీదు అంటున్నాడు, మేము నీకు కానుక ఇవ్వడం ఏమిటి? నువ్వు మాకిచ్చిన దాంట్లో కొంత పట్టుకొచ్చి నీకు ఇస్తే అది కానుక. కానుక కూడా ఎవరికి? దేవుడికా? కాదు. దేవుడు సేవ చేసేవారు జీవించడానికి, కార్యక్రమాలకి. దేవుడికి ఏమి ఇవ్వగలవు? దేవుడికి ఇవ్వగలిగింది ఏముంది? సిలువలో వేలాడిన యేసుక్రీస్తుకి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఒక ఆయన అంటాడు, నా ప్రాణం కావాలంటే తీసుకో ప్రభు అని ఏడుస్తున్నాడు సిలువ దగ్గర. యేసు ప్రభు అన్నాడు, నేను నీ కొరకు ప్రాణం ఇస్తే నీ ప్రాణం నాకు ఇస్తానంటావు ఏంటి? నాకు కావలసింది నీ ప్రాణం కాదు, నువ్వు పరిశుద్ధుడిగా జీవించడం నాకు కావాలి. దేవుని నీ ప్రాణం నాకెందుకయ్యా? నీ రక్తము నాకెందుకు? నీ ప్రాణము నాకెందుకు? నీ హృదయము నాకు కావాలి. ఈ రోజున ప్రపంచంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారు, అమ్మబడిన వాళ్ళు చాలా మంది హృదయాలు దేవుడి దగ్గర లేవు. చాలా మంది దేవుడితో లేరు. అందుచేత ఈరోజు దేవుడి గురించి ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయనకి ఏది అవసరం లేదు, నీ హృదయంలో స్థలము కావాలి. హృదయంలో స్థలం కావాలంటే మొట్టమొదట నీకు తెలియవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము దేవుడు ఎవరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం తెల్లని నీకు? చెప్పండి. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? సుందర్ సింగ్ మహాదైవజనుడు. ఆయన సిక్కుల కుటుంబంలో మహానిష్ట కలిగిన కుటుంబంలో పుట్టాడు. ఆడమ్మ ఎవరెవరినో దేవుళ్ళు అని చెప్పేది, కానీ ఆయన హృదయంలో ఒక సందేహం ఉండేది. కాదు 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 కాదు, వీళ్ళెవరు కాదు, ఎవరు ఉన్నారు. సుందర్ సింగ్ అడిగాడు. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళారు. గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు అంటే ఇలాగెత్తుకుంటాడు, దేవుడికి ఏం ఉండకూడదు. మరి మీరు చూస్తున్నారా? ఇది చెప్పా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ సన్నిధి, మీరు కోట్లు కుమ్మరించిన దొరకని సన్నిధి ఇది. దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుడంటే జాగ్రత్తగా వినండి. దేవుడంటే క్రోధము లేనివాడు, అంటే కోపము లేనివాడు. దేవుడంటే కామము లేనివాడు, అంటే పిల్లల్ని కలిగి ఉండనివాడు. కామము లేనివాడు. దేవుడంటే వ్యామోహము లేనివాడు, మోహము లేనివాడు. దేవుడంటే ఈర్ష్య లేనివాడు. వింటున్నారా? దేవుడికి లక్షణాలు ఉన్నాయన్నాడు. కామ, క్రోధ, మద, మోత్సములు. ఈ లక్షణాలు కలిగిన వాడు దేవుడు కాదన్నాడు. అందరికీ ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు దేవుడికి కూడా ఉంటాయి. ఆయన దేవుడు ఎలాగవుతాడు అన్నాడు. సుందర్ సింగ్ అడిగాడు. ఆయనేమో పెళ్లి చేసుకున్నాడు, ఈయనేమో ఏంటో చేస్తున్నాడు, ఆయన ఏదో చేస్తున్నాడు, ఈవిడేదో చేస్తుంది, వాళ్ళేదో చేస్తున్నారు. ఎవరో ఉన్నారు చెప్పండి? ఎవరు ఆయన ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయేవారు. ఇంకా ఆయనకి వేదన ఎక్కువైపోయింది. మీకైతే సులువుగా ఈరోజు యేసు ప్రభు అని క్లియర్గా చెప్పేస్తున్నారు. ఆ రోజు వెళ్ళలేదు ఆయన. దేవునితో మీకు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు దేవుడు ఎవరో. దేవుడు అప్పుడు ఎవరిని అడిగినా ఆయనకి సమాధానం. ఇంకా అనవసర మనుషులతోటి. ఒక ఆవిడ చనిపోయిందంట, నన్ను సమాధి చేయమన్నారు. సడన్గా కేకేశారు. ఆవిడ ఎక్కడో దేవుడు నమ్ముకుంది, ఇక్కడ చచ్చిపోయింది, సమాధి చేయమన్నారు. నేను వెళ్ళాను సమాధి చేయడానికి. వాళ్ళందరూ అంటున్నారు. నేను అడిగాను, ఈవిడెందుకు చనిపోయింది అని అడిగితే, వాళ్ళ అబ్బాయి మీద బెంగతో ఎవరి కోసం చనిపోవాలి?
కొంతమంది అంటారు మా ఆయన గురించి చచ్చిపోదాం అనుకుంటున్నానంటే చచ్చిపో, నరకానికి వెళ్తావు, దెయ్యం అవుతావు, దెయ్యం అవుతావు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమామౌనా. కొంతకాలం అయ్యేటప్పటికైనా దేవుడి మీద ప్రేమను పెంచుకుని లోకం మీద, పిల్లల మీద, కుటుంబం మీద తగ్గించుకుంటూ రావాలి. అంటుంది. అందరూ అన్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఆవిడ అనేది ఆగాలంటే దూరంగా ఉన్న మనవడు వస్తేనే అంటుంది. అప్పుడు దాకా అంటూనే ఉంటుంది. అవునా, ఆవిడ జీవితం అంతా మనవడికేనా? ఇలాగ లోక సంబంధులు, శరీర సంబంధులు ప్రేమించొద్దాం లేదు దేవుడు. ఎవరికి భోజనం పెట్టొద్దాం లేదు, ఎవరిని చూడొద్దాం లేదు, ఎవరికి ఏం చేయొద్దాం లేదు. నీ ధర్మం నువ్వు చెయ్యి, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుని స్తోత్రం. దానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళవలసింది మీ అబ్బాయి దగ్గరికి, మీ అమ్మాయి దగ్గరికి, మీ మనవడి దగ్గరికి కాదు, దేవుని రాజ్యానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయం దేవుడి మీద ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. నీ హృదయం లోకం మీద, కుటుంబం మీద విపరీతముగా ఉంటే, దేవుడు ఎప్పుడు ప్రేమించొద్దని చెప్పలేదు, కానీ చచ్చిపోవద్దు ఆయన కోసం. నీ కోసం చనిపోయిన ఆయన కోసం చనిపోవు, కానీ ఆయన కోసం చచ్చిపోవద్దు. డబ్బు కోసం చనిపోవద్దు. చూసారా, 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండమనండి, మనకు అయిపోతుంది. నాకేమో శబ్దం పడదు. దెయ్యంగాడి శబ్దం ఎలా చేద్దామా ఆయనకని చూస్తుంటాడు. దేవుని స్తోత్రం. ఓకే, మంచిదండి. అందుచేత యేసు ప్రభు ఈ సుందర్ సింగ్ గారికి తెల్లారేటప్పటికి, సుందర్ సింగ్ గారు చనిపోవడానికి సిద్ధపడుతున్న సందర్భంలో ఆ కిటికీల్లోంచి పెద్ద కిరణాలు వెలుగు వస్తూ ఉంది. మీదకి వెలుగు వస్తుంది.
వెలుగులో ఇలాగెలాగెలా వణుకుతున్నాడు. ఆ వెలుగు దగ్గర అవుతుంది, ఇలాగెలాగెలాగెలాగెలా వణికిపోతున్నాడు. ఆ వెలుగులో నుంచి యేసుక్రీస్తు సిలువను మోసుకుంటూ కనిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుణ్ణి కనపడమన్నాను, నిన్ను కాదు. నేను అడిగింది దేవుణ్ణి ఎవరో, ఈ సృష్టి చేసింది ఎవరో కనపడాలి, లేదంటే చచ్చిపోతాను. దేవుణ్ణి కనపడమన్నాను, నువ్వు ఏంటన్నాడు, నేను దేవుడనై ఉండగా ఇంకా దేవుడు ఎవరు రాగలడు నీ ఎదుటికి. దేవుని నేనే దేవుడను, నేనే నీ కొరకు ప్రాణం అర్పించాను ఈ సిలువలో, అందుకే సిలువను మోసుకొని వస్తున్నాను. నేను లేచాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఆయన జీవితాన్ని దేవుడికి అంకితం చేశాడు. అనేక వేల మందికి యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటించాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుంది. అందుచేత దేవుడు ఎవరో తెలియకుండా 40 సంవత్సరాలు నేను ఎక్కడెక్కడో తిరిగితే 20 సంవత్సరాల నుంచి దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధిస్తున్నాను కనుక నా హృదయానికి గొప్ప శాంతి సమాధానం దొరికింది. దేవుని దేవుడు ఎవరు తెలిసాక కూడా నువ్వు దూరంగా బతుకుతున్నావు, దేవుడికి లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఉంటున్నావు. నువ్వు ఇలాగ ఉన్నంతకాలం నీ సువార్త ఎవరంటారు? నీ ఇంట్లో నీ భర్త వినడు, నీ ఇంట్లో నీ పిల్లలు వినరు. నువ్వు దేవుడిని ప్రేమించాక సువార్త చెప్పు, ఆ సువార్త ఫలవంతం అవుతుంది. దేవుని నువ్వు ఎవరిని ప్రేమించి సువార్త చెప్పినా ఎవరు వినరు. చాలా మంది బయలుదేరారు నన్ను చూసి, గొప్ప చెప్పుకోవడంలే. వాళ్ళే అన్నారు నాతోటి, మా వల్ల కాదండి. దేవుని సువార్త, దేవుడిని ప్రేమించే వారే సువార్త ప్రకటించగలరు. దేవుడు ప్రేమించిన వారు సువార్తే అందరి హృదయాన్ని కదుపుతుంది. దేవుని అర్థమైందా? ఇది అంత సులువు కాదు. ఆయన్ని ప్రేమించుకుంటా ఆయన గురించి ఎలా చెప్పగలం? పలానా ఊర్లో పలానా వస్తువు, పలానా తీపి పదార్థం బాగుంటుందని ఎలా చెప్పగలవు? తినకుండా ఎవరికి చెప్తావు? మనం ప్రసన్నమణి గారి ఇంటికాడ సువార్త ప్రకటించినప్పుడు ఆ సహోదరు ఎవరు పెట్టించుకున్నారు? ఈరోజు ఇక్కడ సువార్త పెట్టించుకున్న సహోదరు ఎవరు? ఏదోవిడి. ఓకే, చూడండి ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు సువార్త విని ఆవిడ, మా ఇంటి దగ్గర సువార్త కావాలి, హృదయం కదిలింది. ఆ సువార్తలో హృదయం కదలకపోతే ఇంకో సువార్త రాలేదు. అందుకే చెప్తున్నాను, మీరు ఎవరు కావాల్సిన మేము సువార్త చేస్తాం. కానీ సువార్త వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసా? సత్యాన్ని, దేవుణ్ణి అనేక మంది గ్రహించాలి. దేవుని ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము మోయువారను, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు యోచింపరేనా అవనిలాగ చాటాపరేనను, అవనిలాగ
వాక్యం చెప్పాడు అందరికి, ఏసే దేవుడు ఏసే దేవుడు ఏసే దేవుడు అని చెప్పడం మొదలు పెడితే మేనమ్మ బయటకెట్టండి. మేము నమ్ము. కానీ కొంతకాలానికి అందరూ తెలుసుకోగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించాడు. దేవుని హల్లెలూయా. అందుకే చాలా కష్టం దాగుంది దీంట్లో, చాలా శ్రమ దాగుంది దీంట్లో. ఎప్పుడు నమ్ముతారు నువ్వు చెప్తే? ఎప్పుడు నమ్ముతారు అది కూడా తెలుసుకో. నా భర్త నమ్మటం లేదండి, మా ఇంట్లో నమ్మటం లేదండి, మా బంధువులు నమ్మటం లేదండి, మా స్నేహితులు నమ్మటం లేదండి, నేను నమ్మానండి, నేను చెప్తే వాళ్ళు నమ్మటం లేదండి అనేవారికి ఒక జవాబు ఏంటంటే, నువ్వు యేసుని రుచి చూశాక అప్పుడు నీ మాట వారు నమ్ముతారు. దేవుని నువ్వు యేసులో కరెక్ట్ గా లేకుండా, యథార్థంగా లేకుండా, ఆయన కొరకు జీవించకుండా, ఆయనతో కలిసి లేకుండా ఆయన గురించి ఇంకొకరికి ఎలా చెప్పగలవు? నువ్వు 21 years ఆయనతో కలిసి రాత్రి పగలు ఆయనతో ఉంటున్నాను కనుక ఆయన గురించి మీకు నేను బలంగా చెప్పగలను. అందుకే ఆ సుందర్ సింగ్ గారు ఆ యేసుక్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకున్నాక అమ్మ నమ్మింది, నాన్న నమ్మాడు, అందరూ నమ్మారు. దేవుని అర్థమవుతుందా? ఇప్పటి వరకు మేము వాళ్ళు అంటారు అద్భుతమైన మాట ఒకటి, ఆ సమరయ స్త్రీ విషయంలో మనం చూస్తే, సమరయ స్త్రీ ముందు దేవుణ్ణి నమ్మలా, మాట్లాడాక నమ్మింది. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఆ కొండ అక్కడ వదిలేసి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో అందరికీ కూడా యేసు వచ్చాడు మెస్సయ్య వచ్చాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఇదేదో పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది, మెస్సయ్య ఇప్పుడెందుకు వస్తాడని. అని అయినప్పటికీ కూడా చూద్దాం ఒకసారి అని చెప్పి ఆవిడ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విన్న తర్వాత నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఆయన్ని చూశాక ఆయన మెస్సయ్య అని నమ్ముతున్నాము. దేవుని చూసారండి, ప్రతి దానికి ఒక కాలం, ఒక సమయం. నువ్వు యేసు గురించి పూర్తిగా తెలుసుకోకుండా, నువ్వు యేసులో ఐక్యం కాకుండా నీ భర్త నమ్మడు, నీ భార్య నమ్మదు, నీ పిల్లలు నమ్మరు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు. ఈ రాత్రి ఇదే సువార్త. నేను ఎంత చెప్పిన ఆయన నమ్మడండి, నేను ఎంత చెప్పిన మా అబ్బాయి నమ్మడండి, నమ్మరు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తుని ధరించుకోకుండా నువ్వు ఎవరికి చెప్తావు? దేవునితో నీకు అన్నీ కావాలి, లోకంలో ఉండే గొడవలు అన్నీ కావాలి, ఇక్కడ వైబ్రేట్ కూర్చుంటూ అక్కడ ఏం జరుగుతుందో కావాలి, ఇక్కడ ఏం జరుగుతుందో కావాలి. ఒకవేళ పొరపాటున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సువార్తకు వచ్చిన వాళ్ళు ఇంటికాడ తాళం చేయి మర్చిపోతే, ఇప్పుడు ఇంటికి వెళ్ళేదాకా తాళం చేయకూడవే, యేసు ప్రభు గొడవ ఉండదు. ఇంకా తాళం చేయ పొరపాటున మా ఆయన కనబడిపోయి నా బీరువాలో దాచుకున్నాయన్ని చూసేస్తాడేమో. ఇంకేం సువార్త? పనికి బతుకులు పోతే పోనీ, చూస్తే మీ ఆయనే కదా, తీసుకెళ్ళిపోనీ పోనీ. కానీ నువ్వు యేసు దగ్గర ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని వలన పుట్టిన వారే ఆయన గ్రహించగలరు. దేవుని స్తోత్రం. ఎవరండి? దేవుని వలన పుట్టిన వారు. ఎవరాయన? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, అనగా దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహింపబడిన వారు. ఉదాహరణకి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను క్రీస్తుని నమ్ముతున్నానంటే నేను మరలా పుట్టాను, నా పాత జీవితం చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. వాళ్ళే దేవుణ్ణి నమ్మేవారు. అందుకే భక్త్ సింగ్ గారు అడిగారు, నువ్వు తిరిగి జన్మించినవా? తిరిగి జన్మించిన వారు ఎలా ఉంటారో చెప్పిన ఒక్క మాట చెప్తాను చూడండి. ఒక ఆవిడ ప్రభువును బలంగా నమ్ముకున్నప్పుడు భర్తకు చెప్పింది, పిల్లలకు చెప్పింది. పిల్లలు కలిసి రారు, భర్త కలిసి చాలా కాలం ప్రయాసపడింది. తర్వాత ఒక రోజున వాళ్ళకేం తక్కువ ఆస్తి లేదు, చాలా ఆస్తి ఉంది. ఆస్తిని, భర్తను, పిల్లల్ని వదిలిపెట్టి మందిరానికి వచ్చేసింది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అదేంటమ్మా? పాస్టర్ గారు అడిగారు, అదేంటమ్మా అంటే, నేను ఆ ఇంట్లో ఉండలేను, ఆ ఇల్లంతా నరకం, మురికి, కోపం. కొంతకాలానికి భర్త, పిల్లలు అందరూ మురికి కోపం నుంచి బయటపడ్డారు.
ఆవిడ ప్రభువుకి అంకితమైనందువల్ల. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభుకి అంకితం అవ్వో, నువ్వు దేవుడికి అంకితం అవ్వు, నువ్వు దేవుడికి హృదయాన్ని ఇవ్వవు, నువ్వు దేవుడికి ఐక్యము కావు, నువ్వు అందరికీ సువార్త చేస్తావు. ఎవరు వింటారు నీ సువార్త? నీ కోపం పోలేదు, నీ కోరికలు పోలేదు, లోకం మీద ఉండే మమకారం పోలేదు. వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. ఎవరు తెలుసా? పాపములో ఉండి పరిశుద్ధుడి గురించి చెప్తే బైబిల్లో ఒక మాట ఉంది, నాతో కలిసి చెప్పండి. పాపంలో ఉండి పరిశుద్ధుడి గురించి చెప్పితే దెయ్యములు వేదములు వల్లించినట్లు. దేవుని స్తోత్రం. దెయ్యాలు వాక్యం చెప్తే ఎంతో, పాపం చేసేవాడు వాక్యం చెప్పినా అంతే. దెయ్యాలు ప్రార్థన చేస్తే ఎంతో, పాపం చేసేవాడు ప్రార్థన అంతే. అర్థమైంది అబ్బాయి? లోకాన్ని ప్రేమించేవారు పరలోకం గురించి చెప్పడానికి అర్హులు కారు. లోకాన్ని ప్రేమించేవారు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అర్హత కలిగిన వారు కారు. అందుకునే మీ ఇంట్లో వారు మార్పు లేకపోవడానికి గల ప్రధాన కారణం. దేవుని స్తోత్రం. నా జీవిత కాలమంతా శరీరం మనుష్య ఇచ్ఛ. ఎప్పుడైతే యేసుక్రీస్తులకు మనం ప్రవేశించామో రక్త సంబంధమైన జీవితాన్ని, మనుష్య ఏచ్ఛ సంబంధమైన జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెడితేనే మనం ఆయన పిల్లలు. దేవుని స్తోత్రం. మరి మనం ఏ సంబంధమైన వారమండి అంటే ఆత్మ సంబంధులు. దేవుని స్తోత్రం. కులాలు, మతాలు, చుట్టాలు, మా డాడీ, మా మమ్మీ, నాన్న అమ్మ అంటాం రాదు దీనికి. డాడీ, మా పుట్టుడు మమ్మీ అని కాకెడుతున్నాడు, మమ్మీ అని కాకెడుతున్నాడా? రేపొద్దున ఇంగ్లీష్లో మంచి బూతులు కూడా తిడతాడు.
బ్రహ్మాండమైన కూతురు. నాన్న అనలేవు. నాకు డాడీ అంటేనే కంపరం వస్తుంది, మమ్మీ అంటే ఇంకా కంపరం వచ్చేది. హాగా తండ్రి యేసుప్రభు అన్నాడు, పాటలు కొంత దాంట్లో మళ్ళీ పాటలు. డాడీ డాడీ అనమన్నాడు, తండ్రి అనమన్నాడు. డాడీ అని ఎవరిని అనమన్నాడు? తెలుగు రానివాడిని. నీకు తెలుగు రాదా? తెగులే నీకు? ఇంగ్లీష్ పదాలు ఎందుకు నీకు? తెగులు పెట్టిందా నీకు? ఈ గొడవ మాత్రం కంటిన్యూగా ఉంది మన వెనకాల, అది మాత్రం ఆపుతలేదు వాళ్ళు. ప్రసన్నమణి గారు చుట్టాలనుకుంటా. ఓకే ఓకే. నాన్న అమ్మ హాయిగా, తల్లి తండ్రి హాయిగా, డాడీ అని పాటలు. మనం డాడీ అని పాడతాం ఏంటండి? నేను ఒక రోజున ఒక ఆవిడ డాడీ అంతే. నేను అనుకున్నా నా డాడీ ఎంత చదువుకున్నాడో ఏంటో అనుకున్నాం. ఆయన అరిగి మీద కూర్చుని గుప్ గుప్ అంట చుట్ట గుప్పేస్తున్నాడు. ఈ డాడీ ఏంటరా బాబు అనుకున్నా. నా దేవుడు అంటది ఒక ఆవిడ. ఏంటో ఏడ పెరుగుదురు. ఓకే, తర్వాత చూద్దాం. మనుష్యేచ్ఛ వలన పుట్టలేదు, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన ఆయన మహిమను కనుగొంటుంది. వాక్యము శరీరధారి అయి అంటే దేవుని నోటిలో నుంచి వచ్చిన మాట ఆకారాన్ని ధరించుకుని, దేవుని మాట ఆకారాన్ని ధరించుకున్న వాడే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. దేవుని మాట ఆకారాన్ని ధరించుకుంది. ఆయన వచ్చి తండ్రి అంటే ఈయన, దేవుడు అంటే ఈయన, అది ఆయన మహిమ. ఆయన మహిమను మీరు కనుగొనండి. ఆయన మహిమ గలవాడు. దేవుని మహిమను యేసుక్రీస్తు ఈ లోకానికి చూపించాడు. ఎలా చూపించాడో తెలుసా? ఒక కుంటివాడిని కాళ్ళు ఇచ్చాడు, ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు. అమ్మో, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఈ మహిమ ఎవరికైనా ఉంటే, ఎవరైనా చనిపోయి లేచారంటే, కళ్ళు లేని వారి కళ్ళు వచ్చినాయంటే అది మనిషి వలన కాదు, దేవుడి వలన మాత్రమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుడే మనం చేశాడు, దేవుడే మనం చేశాడు. ఒక ఆయన తీసుకెళ్ళాడు, కోనేటి దగ్గరికి తీసుకెళ్ళాడు. కోనేటి దగ్గరికి తీసుకెళ్ళాడు, మట్టి తీశాడు, మట్టితో అలాగా కంటి మీద పూశాడు, నీళ్లతో కడుక్కో అన్నాడు. కంటి చేశాడు, నీళ్లతో కడుక్కో అన్నాడు. ఆయన కోనేటి దగ్గర నీళ్ళు ఇలా వేసుకుని ఇలా కడుగుతున్నాడు. అంతకు ముందు ఆ కళ్ళు లొట్టలు లొట్టలు, ఏమి లేవు, ఈ కళ్ళు లేవు, లొట్టలు. యేసుక్రీస్తు మట్టి అలా పెట్టి నువ్వు వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కోడు. ఈయన ఒంగుని ఇలాగెలా కడుక్కుంటే చేతులకు కళ్ళు తొలుగుతున్నాయి. దేవుని స్తోత్రం. కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగుండా దేవుడు కనబడ్డాడు. ఆయన్ని కళ్ళు చేశాడు. ఇంత అందమైన కళ్ళు ఆయన చేశాడు, ఇంత అందమైన దేహాన్ని ఆయన చేశాడు, ఇవన్నీ ఆయన చేశాడు. చేసిన వదిలేసి నువ్వు చేసుకున్న వాటిని పడి అయ్యో బొయ్యో అంట వాడి మీద పడి ఏంట గోల. నువ్వు చేసిన వాడిని, నిన్ను చేసిన వాడిని, అదే క్రీస్తు సువార్త. దేవుని స్తోత్రం. నిన్ను చేసిన వాడిని, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని నమ్మకం ఇలాగ చెయ్యి, నన్ను చేసిన వాడికి దండం అను, అప్పుడు ఆయనకి వెళ్తుంది. దేవుని స్తోత్రం. నన్ను చేసిన వాడికి ఈ దండం పెడుతున్నాను, అంతేగాని చెయ్యని వాడికి దండం పెట్టకు, చెయ్యని వాడిని ఆరాధించుకు, చెయ్యని వాడి పాదాల మీద పడకు. నిన్ను చేసిన వాడెవడో కనుగో, అదే సువార్త. దేవుని స్తోత్రం. అందుచేత ఆయన అంటున్నాడు, తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలనే నాకంటే ప్రముఖుడు ముందటి వాడని ఎరిగి చెప్పాను. కృప వెంబడి కృప. చివరిగా కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. అందరూ ఒకసారి చెప్పండి, కృపయు సత్యం. ఎందుకంటే సువార్తలో వాక్యం ఎక్కువసేపు కుదరదు. ముగిస్తున్నాను.
కృపయు సత్యం. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. సత్యము అంటే యథార్థం, కృప అంటే దేవుని జాలి. దేవుని జాలి అంటే యేసుక్రీస్తుకి సుందర సింగ్ మీద జాలి కలిగింది, ఇశ్రాయేలు మీద జాలి కలిగింది, మీ మీద జాలి కలిగింది. అంటే ఎవరి మీదకైతే ఆయన కృప వచ్చిందో, గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీదకైతే ఆయన కృప వచ్చిందో వాళ్ళలోకి ఆయన సత్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కృప వచ్చిన వారికే సత్యం తెలిసింది, కృప లేని వారికి సత్యం తెలియలేదు. కృప ఎవరి మీదకైతే వచ్చిందో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోగలిగారు. ఎవరి మీద అయితే కృప రాలేదో వాళ్ళు అజ్ఞానంలో ఉండిపోయారు. నా మీదకి ఆయన కృప వచ్చింది కనుక నేను సత్యాన్ని తెలుసుకున్నాను, అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఈరోజు మీ మీదకి కృప వచ్చింది కనుక ఈ సువార్త ఇక్కడికి వచ్చింది. కృప రావాలి, నీ మీద ఏం రావాలి? దేవుని కృప వస్తేనే నీకు సత్యం దొరుకుతుంది. కృప లేకపోతే సత్యం తెలియదు. సత్యం తెలియనంత కాలం నీ జీవితం ఒక గుడ్డివాడికి కూడా వెళుతున్న గుడ్డివాడిలాగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఏమవుతారండి? గొంతులో పడతారు. గుడ్డివాడికి దారి ఎలా చూపించగలడు? అందుచేత కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడను. అందుచేత ఈ సువార్త సత్యాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్తను ఆరాధించండి, భూమిని ఆకాశం చేసిన వాడిని ఆరాధించండి. ఆయన ఎవరో తెలియచేసిన యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. పాపం నుంచి విడుదల పొందండి, అంధకారం నుంచి బయటకు రండి, లోకాన్ని ప్రేమించడం మానేయండి, ఈ శరీరాన్ని ప్రేమించడం మానేయండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది కొంతకాలమే, శాశ్వత కాలం ఉండేది దేవుడితో. దేవునితో కొంతకాలమే ఉంటాం. ఈ కొంతకాలం ఉండే దానిపైన విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకోవద్దు. ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, కానీ ఆ దేవుడి మీదే మీ ఆసక్తిని పెంచుకోండి. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. అబద్ధంలో జీవించకండి. కృప వచ్చింది మన మీదకి, సత్యం బయలుపరచబడింది. దేవుని స్తోత్రం. కృప రాకుండా సత్యం తెలియలేదండి. అందుచేత చాలా మంది ఏమంటున్నారో తెలుసా? మేము దేవుణ్ణి తెలుసుకునే వరకు గుడ్డితనంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఇప్పుడు మేము దేవుణ్ణి తెలుసుకున్నామని ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఎంతో అద్భుతంగా దేవుడు మలిచాడు వాళ్ళ జీవితాన్ని. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. సత్యాన్ని తెలుసుకోండి, అబద్ధాన్ని వదిలిపెట్టండి. దేవునితో నేను చెప్పే సువార్త ఇదే. అబద్ధాన్ని విడిచిపెట్టండి, సత్యంలో నిలబడండి, సత్యంలోకి రండి. సత్యం అనగా ఏమిటని పిల్లలు అడిగితే, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. దేవునితో ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాలం ముందు ఎంతో ప్రేమతో పెట్టించుకున్న ఈ సువార్తను పెట్టించుకున్న వారిని, సహకరించిన వారిని మీరు దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ సత్యంలోనికి నడిపించండి. అబద్ధాన్ని ఆరాధించకుండా, అబద్ధం మీద ఆధారపడకుండా సత్యం మీద ఆధారపడే కృప వారికి దయచేయండి. వారి హృదయాలు తెరవండి. మేమందరము కలిసి నీతో సహవాసము కలిగి నిన్ను ప్రకటించే కృప అనుగ్రహించమని, నీ సత్యాన్ని అనేక మంది తెలుసుకుని నీలోనికి రావడానికి సహాయం చేయమని, మీకు ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మరి ఇలాగ